కర్నూలు జిల్లా మద్దికేరం మండలం పెరవలి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతుల పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేయించడం జరిగింది. ఇది కేవలం గ్రామ ప్రజల కోరిక మేరకు చేస్తున్నామని, అలాగే ఈ విగ్రహ ప్రతిష్ఠ మార్చి 9వ తేదీన జరుగుతుందని అన్నారు. ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థం ఈరోజు గ్రామ ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆయన విగ్రహం ప్రతిష్ఠ కోసం ప్రజల కోసం మనమంతా కలిసికట్టుగా విగ్రహం ఏర్పాటు చేయడానికి మేమంతా మా గ్రామ ప్రజల కోరిక మేరకు నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు విగ్రహం తెనాలి నుంచి తెప్పించాము. ఎందుకంటే రామారావు గారు అంటే ప్రజల గుండెల్లో నిద్రపోయిన మనిషి, ఎప్పటికీ బీద ప్రజల ఆశా జ్యోతి ఆయన. అటువంటి ఏర్పాటు చేస్తుంటే ఈరోజు చాలామంది సంతోషిస్తున్నారు. ఈరోజు 1983లో పార్టీ స్థాపించడం జరిగింది. నందమూరి తారక రామ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన జ్ఞాపకార్థం పెరవలి గ్రామంలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది పెద్ద ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటేనే మాత్రమే మొత్తం అంతా ఆయన ఖర్చుతోనే ఇది నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆలోచనతోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ శుభ సంతోషం 9వ తారీఖున మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి గారు, మన మంత్రివర్యులు కేటీ భరత్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ రోజు వచ్చి ఈ జయప్రదం చేయాలని కోరుతున్నాం.